15th problem adi. A factory engaged in manufacturing plastic buckets is working 40% capacity and produce 10,000 buckets per month. 10,000 buckets per month. Wait. The present cost breakup for one bucket is under material 10 rupees, labor 3 rupees, overheads 5 rupees, 60% fixed. Overheads lo vachesi 5 rupees lo 60% fixed ante 40% is variable. The selling price is rupees 20 per bucket. If it is desired to work the factory at 50% capacity, the selling price falls by 3%. Falls ante entandi? Falls ante తగ్గిపోయింది అన్న మీనింగ్ వస్తుంది. డిక్రీజ్. At 90% capacity, the selling price falls 5%, accompanied by a similar fall in the price of material. Price of material. The next, you are required to prepare. Wait 1 second. You are required to prepare a statement show the profit at 50% and 90% capacity, and also calculate the break-even points at this capacity production. Mute lo పెట్టేసేయండి నాన్న. ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చేసి యాజ్ యూజువల్ గానే ఉన్నా. సో ఇక్కడ ఏంటి 40% కెపాసిటీ ఇచ్చి 50 and 90 కెపాసిటీని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి కొంచెం అంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్టర్డే చెప్పుకున్న ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది అనమాట. మిగతాది మామూలుగా ఇంకా మీరు చేయొచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంత పై కొంచెం పై ఇది ఒక్కటి రావాలండి. ఎస్ ఓకే చాలు. Now solution చూడండి అమ్మా. స్టేట్మెంట్ షోయింగ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అట్ 60% and 90% అమ్మా. అక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోండి. 90%. ఓకే. యాజ్ యూజువల్ గా ప్రొఫార్మా పార్టికులర్స్ కెపాసిటీ యూటిలైజ్డ్ 40%, 50%, 90%. ఓకే. నౌ 40% వచ్చేసి 10,000 యూనిట్స్. ఆ యూనిట్స్ అంటే బకెట్స్ అనే ఇచ్చేస్తారు మనకు. 10,000 అని అంటున్నాము. వాట్ అబౌట్ 50% అని అంటే 10,000 by 40 into 50, 12,500 యూనిట్స్. అలానే నెక్స్ట్ 10,000 by 40 into 90, 22,500 యూనిట్స్. ఓకే, ఇది అన్నమాట. ఇప్పుడు మనకు డైరెక్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాం. పర్ యూనిట్ ఇచ్చేసారు, డైరెక్ట్ వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మెటీరియల్ వచ్చేసి 10,000 ఇంటూ, మీరు కావాలంటే నోట్ చేసుకోండి అమ్మా. మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, మీరు ఏం చేస్తారంటే నోట్ చేయండి. పర్ యూనిట్ అనేది మీరు నోట్ చేయండి. లేదన్నా కూడా అక్కడ ప్రాబ్లం లో చూసి ఇంటూ వేసినట్టు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారు చూడండి. కింద క్యాలిక్యులేషన్ ఉంది కదా,
అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. 10,000 into 10 rupees 1 lakh. 10 rupees into 12,500 అంటే 1,25,000. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి 90% లో ఏమైందని చెప్పారు, మెటీరియల్ డిక్రీజ్ అయిందని చెప్పారు. డిక్రీజ్ అయింది కాబట్టి 22,500 into 9.50 into 9.50. ఓకే. దెన్ నెక్స్ట్ wages 3 rupees అంటున్నారు. 10,000 into 3 rupees 30,000. 12,500 into 3 rupees 37,500. Then next to 22,500 into 3 rupees is 67,500. Okay kada. Then next to variable overheads 40%. Fixed ఏమని చెప్పుకున్నాము, ఫిక్స్డ్ వచ్చేసి ఇక్కడ ప్రైమ్ కాస్ట్ అని రాలేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ తీసుకుంటున్నాము అనమాట. బ్రేక్ ఈవెన్ చెప్పమన్నాడు కదా. బ్రేక్ ఈవెన్ అంటే ఏమొస్తుంది, ఫార్ములా 5th సెమ్ లో నేర్చుకున్నారు చూడండి అమ్మా, అది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తాము, దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ అని అంటున్నాము. కాంట్రిబ్యూషన్ నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత బ్రేక్ ఈవెన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వేరియబుల్ అని అంటే వేరియబుల్ వచ్చేసి 5 rupees లో 40%, దట్ ఈస్ 5 rupees లో 40% అంటే 2 rupees. 10,000 into 2 20,000. 12,500 into 2 25,000. 22,500 into 2 వేసుకుంటే 45,000. దిస్ is the total of total variable cost, that is A. 1,50,000 అంటే ఫస్ట్ 1 lakh plus 30 తర్వాత 20 1,50,000. దెన్ కెపాసిటీ 50% అన్నప్పుడు 1,25,000 37,500 25,000 1,87,500. దెన్ నెక్స్ట్ మెటీరియల్ 90% కెపాసిటీ వచ్చేసి 2,13,750 67,500 45,000 టోటల్ 3,26,250. ఓకే. దెన్ నౌ లెస్ సేల్స్ ఆల్రెడీ మనకు 20 rupees అని ఇచ్చేసారండి, ప్రాబ్లం లోనే ఇచ్చారు. తర్వాత ఫాల్ అని కూడా చెప్పారు, అది కూడా మనము అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 20 into 10 వచ్చేసి 2 lakhs. 2 lakhs వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 1,50,000. 1,50,000 అంటే 2 lakh నుంచి 1,50,000 లెస్ చేస్తే 50,000. దట్ ఈస్ కాంట్రిబ్యూషన్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ కాంట్రిబ్యూషన్? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, ఎస్ మైనస్ వి అంటాం కదా మనం 5th unit లో నేర్చుకునేది. ఎస్ మైనస్ వి అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెపాసిటీ 50కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ 20% 20 rupees నుండి 3% ఏమైంది మనకు, 3% లెస్ చేసుకోవాలి. 20 into 3/100 వేసుకుంటాము. 20 into 3/100 వేసుకుంటే 60 పైసా వస్తుంది. 60 పైసా లెస్ చేస్తే 19.40. అండర్స్టాండ్ మా? ఇదొకటి మీకు కొంచెం వెరైటీగా ఉండేది. సో ఇదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారంటే ఈజీ అన్నమాట. 20% సేల్స్ రూపీస్ వచ్చేసి 20% లో 3% ఫాల్ అన్నారు, అంటే డిడక్ట్ చేయాలి. 3% అన్నప్పుడు 60 పైసా వస్తుంది. 20 rupees లో 60 పైసా లెస్ చేస్తే 19.40 అంటే ఏంటి, 19 అంటే 19 rupees 40 పైసా అని అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ 19 rupees 40 పైసా ఇంటూ 12,500 వేసుకుంటే 2,42,500. The difference is 55,000. That is the contribution. Okay, next ఇక్కడ 90% వచ్చే 5% డిక్రీజ్ అంటున్నారు.
5% ఫాల్. ఫాల్ అంటే ఇక్కడ ఏంటి 20 into 5/100 వేసుకుంటే మనకు 1 రూపీ వస్తుంది అనమాట. 1 రూపీ తగ్గింది అని అంటే 19 రూపీస్. 19 into 22,500 వేసుకుంటే 4,27,000. How much ma? 4,27,000. The difference is 1,01,250. 1,01,250. That is contribution. Okay. Now fixed, less fixed cost. Fixed cost is 5 rupees at the rate of 60%. 5 rupees lo 60% fixed అని చెప్పారు కదా. 60% 5 rupees లో 60% అంటే that is 3 rupees. 3 rupees per unit. So 40 capacity 10,000 into 3 rupees వేసుకుంటే 30,000. అలానే ఇక్కడ ఫిక్స్డ్ ఏమవుతుందమ్మా, ఫిక్స్డ్ ఎప్పుడు కూడా టోటల్ అమౌంట్ ఫిక్స్ కాబట్టి 30 వేసేసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తే ప్రాఫిట్ ఈస్ 50,000 minus 30,000 20, 55,000 minus 30,000 25, 1,01,250 minus 30,000 71,250. Okay. Now contribution per unit. How to calculate contribution per unit ante contribution by total units తీసుకుంటాం. Contribution by total units. Okay na. Contribution how much in 40% capacity? 50,000. 40% capacity 50,000. 50,000 by 10,000, that is the 5 rupees. Alane 55,000 by 12,500, 4.40. And next capacity 90 ko vachese 1,01,250 by 22,500. 22,500, that is 4.50. The next break even point. Break even point ante ikkada enti break even point equal to fixed cost by contribution per unit. మీరు కావాలంటే separate గా నోట్ చేసుకోవచ్చు. Fixed cost by contribution per unit. First 30,000, that is the fixed cost by contribution per unit to 40% capacity వచ్చేసి 5 rupees. 5 rupees అంటే అప్పుడు what is the how many break even point వచ్చేసి 6,000 units. Then next capacity 50 కి వచ్చేసరికి 30,000 by 4.40 అని అంటే 6,818 units. ఆ యూనిట్స్ లో బ్రేక్ ఈవెన్ పాయింట్. దెన్ నెక్స్ట్ 30,000 by 4.50 అని అంటే 6,667 units అనమాట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గోవర్ధన్ నాన్న ఉన్నావా? వెళ్ళిపోయినాడు మేడం. వాడు వెళ్ళిపోయినాడు. ఎవరు ఈ సఫియానా ఎవరో ఉన్నారు చూడు. లేదు మేడం, షేక్ షఫీక్ ఉండేది మేడం. షఫీక్ నువ్వు నాకు తెలీదారా? SAFEENA ఇప్పుడు అడ్మిట్ చేయడం లేదులే, వదిలే. ఎవరో వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరో కంటిన్యూగా 3 days నుంచి వస్తున్నారు. వేరే నేమ్ ఏమన్నా పెట్టుకుని మన పిల్లల తెలియదు. ఓకేలే. ఎందుకు ఈరోజు ఇంత తక్కువ ఉంది అటెండెన్స్? నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటే ఇక్కడ ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ వచ్చేసి దెర్ ఈస్ నో లాస్, దెర్ ఈస్ నో ప్రాఫిట్ అనమాట. దట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే 40% కెపాసిటీ దగ్గర ప్రాఫిట్ లాస్ ఏమీ లేకుండా ఉండేది 6,000 units. అలానే 50% తీసుకుంటే 6,818 units. అలానే 90% కెపాసిటీ తీసుకున్నప్పుడు 6,667 units అనమాట. అండర్స్టాండ్ మా? టెల్ మీ ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడనా అక్కడ ఓకే ప్రాబ్లం చదవాలి. ఓకేమా 16th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏ ఫ్యాక్టరీ ఈస్ కరెంట్లీ వర్కింగ్ at 40% capacity and produced 8,000 units. Estimated the profit of the company when it works at 60% and 80% capacity. Understand ma? Well, manaki ichedi 40% capacity ki information istu 60% and 80% capacity ni calculate cheyamన్నారు. At 60% working raw material cost increase by 60% కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది రా మెటీరియల్ 3% అండ్ సెల్లింగ్ ప్రైస్ ఫాల్ బై 2%. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఫాల్ అంటే డిక్రీజ్ అవుతుంది. మెటీరియల్ వచ్చేసి 3% ఇంక్రీజ్ అవుతుంది. అటు 80% వర్కింగ్ రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ బై 5% అండ్ సెల్లింగ్ ప్రైస్ ఫాల్ బై 5%. ఓకే, అటు 40% కెపాసిటీ వర్కింగ్ ద ప్రోడక్ట్ కాస్ట్ ₹180 and is sold at rupees 200. అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు? ₹200. The unit cost at ₹180 is made up as follows. యూనిట్ కాస్ట్ ఎంత అంటున్నారు? 180 అన్నమాట. ఆ 180లో వచ్చేసి ఏమున్నాయి ఇక్కడ చూడండి. మెటీరియల్ 80, లేబర్ 40, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 25, 40% ఫిక్స్డ్ అంటే 60% ఏంటండి? 60% వచ్చేసి వేరియబుల్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 10 రూపీస్, 80% ఫిక్స్డ్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ 25, 50% వేరియబుల్. టోటల్ కాస్ట్ 180. సో సెల్లింగ్ ప్రైస్ 200 అంటే ప్రాఫిట్ ఈస్ 20. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు. ముందు ప్రాబ్లంలో మనం ఏం చెప్పుకున్నామమ్మా? అక్కడ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ గా ప్రైమ్ కాస్ట్, వర్క్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మనకు ప్రాబ్లంలో ఏది అడిగితే అది మనము వర్కౌట్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. Statement show the estimated profits at 40%, 60% and 80% capacity. Okay, 80% capacity. Particulars 40% కి వచ్చేసి 8,000 units అయితే what about 60%? 8,000 by 40 into 60, 12,000 units. Then next 80% units అన్నప్పుడు 8,000 by 40 into 80, 16,000 units. 16,000 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్. ఫస్ట్ మెటీరియల్స్ హౌ మచ్ అండి? 80,000 సారీ 80 రూపీస్. 80 రూపీస్ ఇంటూ 8,000 అంటే 6,40,000. అలానే 60% కెపాసిటీకి వచ్చేసరికి మెటీరియల్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ హౌ మచ్ అంటున్నారమ్మా? ఇంక్రీజ్ వచ్చేసి ఎంతని చెప్తున్నారు ప్రాబ్లంలో ఒకసారి చూద్దాం. మెటీరియల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 60% కెపాసిటీ ఇంక్రీజ్ 3% అన్నారు. 3% ఇంక్రీజ్ చేయాలి. యాక్చువల్ గా రేట్ ఎంత ఉందో 80 ఇంటూ 3/100 వేసుకుంటే ఎన్ని రూపీస్ వస్తుందో దాన్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? ఇంక్రీజ్ అంటే అలా క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు ఎంత వస్తుందండి? దట్ ఈస్ ద వాల్యూ ఈజ్ 82.40 ఇంటూ 12,000 అంటే 9,88,800. 9,88,800. దెన్ నెక్స్ట్ 84 అంటే ఇక్కడ 3% ఇంక్రీజ్ చేశారు కాబట్టి
3% ఇక్కడ కూడా ఏమైంది ఇంక్రీజ్ అయింది కాబట్టి 84 వస్తుంది. 3% అమ్మా, వెయిట్ 1 సెకండ్. వాట్ ఇస్ ద పర్సంటేజ్? వెయిట్, నెక్స్ట్ 5%. ఓకే, దట్ ఈస్ ద 5% ఇంక్రీజ్ అన్నారు. దట్స్ వై అమౌంట్ ఈజ్ 84 రూపీస్. 84 rupees. 84 rupees into 16,000 units. 13,44,000. Okay, next labor. Labor cost is 40 rupees into 8,000, 3,20,000. అలానే 40 rupees into 12 అంటే 12 అంటే ఎంత వస్తుందండి? 4,80,000. 40 rupees into 16,000 అంటే 6,40,000. ఓకేనామా? 6,40,000. ద టోటల్ ప్రైమ్ కాస్ట్ ఒకసారి ఇక్కడ టోటల్ వేసుకుందామా. టోటల్ వేసాను. ఓకే, నెక్స్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఒకసారి ఇది టోటల్ చేయండి. ఈ టోటల్ అమౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి.